రా టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఆల్ ఐటమ్స్ ఓకే. సో దీనికి పర్టికులర్లీ ఓన్లీ పచ్చి టమాటాలే ఉండాలి. పచ్చి టమాటానే ఉండాలండి. ఈ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది. ఓకే, పండు టమాటో కన్నా ఇది చాలా బాగుంటుందండి. సో దీనికి మాత్రం అదే ఇందాక చెప్పినట్టు అవి ఏరుకోరి దాంతోనే చేసుకోవాలి పచ్చివి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, ఆనియన్ వేసుకుందామండి. ఓకే, సన్నగా తరుక్కోవాలి. ఇది ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఓకే, సరే మౌనిక గారు, ఇంకా మీ హాబీస్ ఏంటి? హాబీస్ టీవీ చూస్తానండి, సాంగ్స్ వింటాను ఎక్కువ. వినడమేనా, పాడడం కూడానా? పాడతాను అప్పుడప్పుడు పాడతారా? అప్పుడప్పుడు. ఓకే, మరి అప్పుడప్పుడు ఇప్పుడే అనుకొని మా కోసం ఒక పాట పాడతారా? ట్రై చేస్తానండి. ఓకే, యాక్చువల్లీ హిందీ సాంగ్స్ ఎక్కువ వింటాను. ఓ పర్లేదు, మాకు భాషా భేదం లేదండి. ఓకే, మాకు తెలుగు అంటే మమకారం, బట్ అయినా మీరు ఏది పాడినా వింటాం. ఓకే, తప్పకుండా అండి మీకోసం. సచ్ కే రహా హై దీవానా, దిల్ దిల్ నా కిసీ సే लगाना, झूठे हैं यार के वादे सारे, झूठी है प्यार के रस में, मैंने हर लम्हा जिसे चाहा, जिसे पूछा उसने यारो मेरा दिल तोड़ा तोड़ा, तन्हा तन्हा छोड़ा, सच कह रहा है दीवाना, दिल दिल ना किसी से लगाना. ఓ నైస్, బాగా పాడారు. యాక్చువల్లీ తెలుగులో కూడా ఉంటుంది కదా, తెలుగులో మాధవన్ గారి మూవీ, నాట్ రాంగ్. ఓకే, రెహనా హై తెరే దిల్ మే హిందీ మూవీ అండి. ఓ ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వింటానండి నేను, మెలోడీ సాంగ్స్ ఎక్కువ వింటాను. ఓకే, ఆనియన్ ఫ్రై అయిందండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రై అయిందండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్. యా, దీనికి పచ్చిమిర్చి పేస్టే బాగుంటుందండి. పచ్చిమిర్చిని ఏమంటారు కన్నడలో? హసి ಮೆಣಸಿನಕಾಯಿ అంటారండి. హసి ಮೆಣసినకాయ. హసి ಮೆಣసినకాయ. హసి ಮೆಣసినకాయ. యా, పెద్ద పదమే. పెద్ద పదం. కొంచెం కష్టం అండి, టంగ్ ట్విస్ట్ అవ్వదు కన్నడ. టంగ్ ట్విస్టర్ అంటారు. యా, కొంచెం పసుపు వేసుకోవాలి. కలిపేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కచ్చా టమాటో వేసుకోవాలండి, పచ్చి టమాటా ముక్కలు. సో ఈ రెసిపీకి పచ్చి టమాటాలు ఎందుకు వాడాలంటారు? కర్రీ దానికన్నా ఈ ఫ్లేవర్ బాగుంటుందండి. మనం నార్మల్ టమాటాలతో చేసుకునే దానికంటే అది పులుపు ఉంటుంది, ఇది పులుపు ఉండదు. ఓకే, యా. వగరు ఉంటుందా? వగరు కూడా ఉండదండి, మీరు టేస్ట్ చేస్తారు కదా. తినబోతు రుచి ఎందుకు అంటారా? అవునండి. ఇది మగ్గించుకోవాలండి. ఓకే, మూత పెట్టుకొని ఎంతసేపు మగ్గాలండి? టమాటా ముక్కలు మెత్తబడేదాకా. ఓకే, ఓకే అండి, వెయిట్ చేద్దాం అయితే. ఓకే, ఓకే, టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ పల్లీలు నువ్వుల పొడి అండి. పల్లీలు నువ్వుల పొడి. ఓకే,
దీనికి ఇదే ఫ్లేవర్ అండి, టేస్ట్ బాగుంటుంది. కాదు, మీ ప్రతి రెసిపీలో ఆల్మోస్ట్ ఈ పల్లీలు నువ్వుల పొడి చూస్తున్నాను నేను. వేస్తారండి, కర్ణాటకలో అంతేనా? పల్లీలు నువ్వులు బాగా ఎక్కువ వాడతారా? వాడతారండి. ఓకే. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాము. సో బాగా పండుతాయి అనుకుంటా అయితే అక్కడ. పండుతాయండి. ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. ఓకే. అంటే పాత కాలంలో అప్పుడు చేసేవాళ్ళు. అచ్చా. ఇది బాగా మగ్గించాలి. చూద్దామా అంటే ఒకసారి? ఉడికిపోయిందండి టమాటో. ఓకే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఆఫ్ చేయండి. డిష్ అవుట్ చేసుకుందామా? యా, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మూత పెట్టేసేయండి. ఇంతేనండి, ఇంకేమైనా వేసుకోవాలా? గార్నిష్ చేయండి. ఓకే. రా టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రా టమాటో కర్రీకి కావలసిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, పచ్చి టమాటా ముక్కలు, ఉప్పు, పల్లీల నువ్వుల పొడి, కరివేపాకు, కొత్తిమీర. రా టమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, పచ్చి టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు, పల్లీల నువ్వుల పొడి, కరివేపాకు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రా టమాటో కర్రీ రెడీ.